హాయ్ గైస్, ఎలా ఉన్నారంట? వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య వీలాగ్స్ ఆఫ్ క్రికెట్. మనం లాస్ట్ వీడియోలో కలకత్తా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ ఆఫెన్స్ స్ట్రాటజీస్ ఏంటి, రిటెన్షన్స్ ఏంటి అన్నీ మనం క్లియర్ కట్ వ్యూగా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ మనం చెన్నై సూపర్ కింగ్స్ మీద వీడియో చేద్దామని నేను డిసైడ్ అయ్యా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ ఇయర్ మెయిన్గా చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్స్ చూసుకుంటే వాళ్ళు ఈసారి వాళ్ళ మెయిన్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కి 18 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. వాళ్ళ కెప్టెన్ లాస్ట్ ఇయర్ కెప్టెన్గా అతను స్టెప్అప్ అయ్యాడు. సో అతన్ని 18 crores ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. అండ్ రవీంద్ర జడేజా, నెక్స్ట్ మతీష పతిరానా, శివం డూబే. సో నెక్స్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ కింద మన తల ఎంఎస్ ధోని రిటర్న్ చేసుకున్నారు. ఇది చాలా చెప్పాలంటే 400 మ్యాచెస్కి పైగా, ఇంటర్నేషనల్ మ్యాచెస్కి పైగా, టెస్ట్ కానీ ఓడిఐ కానీ ఏదైనా చూసుకుంటే మనకి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా ఐపీఎల్ రూల్స్ని చేంజ్ చేయడం అనేది చాలా అది ఒక చెప్పాలంటే పరిణామం. అది అలా ధోనికి ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల, ధోనికి ఉన్న ఐపీఎల్ ఇంపార్టెన్స్ వల్ల రూల్స్ కొన్ని చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో చెన్నై సూపర్ కింగ్స్ ఆ రూల్ తీసుకొచ్చి ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకున్నారు. ఎందుకంటే ధోని ఎన్ని సీజన్స్ ఆడతా తెలియదు, అతనికి ఇంజరీస్ కన్సర్న్ ఉంది, ఈజ్ నాట్ ఆన్ ఈజ్ సైడ్. సో అతను మెయిన్గా 4 crores తీసుకుంటే అమౌంట్ పర్స్ వాల్యూ కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళు 4 crores తీసుకున్నారు. అంతేగాని ఫస్ట్ రిటెన్షన్ అతనికి 18 crores ఇస్తే అతను 3 years ఉండాలి అనుకుంటే 3 years అతను ఆడతాడో తెలియదు కాబట్టి సో 4 crores అతని సర్వీసెస్ని వీళ్ళు తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ ధోని కూడా దీనికి అగ్రీ అయ్యాడు. నెక్స్ట్ అలాగే సిఎస్కేకి ఎందుకంటే అతను ఐకాన్, సిఎస్కేకి మెయిన్ సింబల్, సిఎస్కే అంటే మెయిన్ సింబల్ ధోని తప్ప ఇంక సిఎస్కేలో ఎవరో మీకు అంతగా గుర్తురాడు. సో సిఎస్కే అంటే ధోని అంటే సిఎస్కే లాగా వాళ్ళ టీం అలా 5 titles నెగ్గి ఐపీఎల్లో ఇప్పటికీ కూడా మంచి టీమ్గా, అండర్ డాగ్స్ టీమ్గా ఇప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు ధోని చేతిలో ఎవరిని పెట్టినా కూడా మనకు తెలిసిందే, డైమండ్స్ లాగా అతన్ని వాళ్ళని ట్రైన్ చేస్తాడు. యాజ్ ఏ మెంటర్, యాజ్ ఏ కోచ్గా కూడా నెక్స్ట్ ఐపీఎల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు మెయిన్గా వాళ్ళ రిటెన్షన్ చూసుకుంటే డివాన్ కాన్వేని రిలీజ్ చేశారు. తీక్షణ, తుషార్ దేశపాండే, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ స్లాట్ ఎంటీగా ఉంది. సో అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో చూసుకుంటే ఇంకా సమీర్ రిజ్వీని వాళ్ళు చేసుకోవచ్చు ఆర్టీఎం. లేదు అంటే ముఖేష్ చౌదరి ఉన్నాడు, సిమర్జిత్ సింగ్ అని ఒక బౌలర్ ఉన్నాడు. సో వాళ్ళు ఇంకా దేనికి వెళ్తారు, లేకపోతే ఇంకా షేక్ రషీద్ ఉన్నాడు. సో ఎవరికి వెళ్తారో మనకు తెలియదు. సో చూడాలి. డివాన్ కాక వాళ్ళ దగ్గర పర్స్ వాల్యూ కొంచెం ఒక 60 crores అలా ఉందనుకుంటా వాళ్ళ పర్స్ వాల్యూ. సో వాళ్ళు కూడా అగ్రెసివ్ బిడ్డింగ్కి అయితే వెళ్ళరు. కానీ మెయిన్గా వచ్చిన వార్తలు ఏంటంటే రిషబ్ పంత్ కోసం వాళ్ళు ట్రై చేస్తారని. రిషబ్ పంత్ ధోనికి తగ్గ వారసుడని వాళ్ళందరూ భావిస్తున్నారు. రిషబ్ పంత్ కోసం వాళ్ళు కొద్దిగా గట్టిగా వెళ్ళే అవకాశం ఉన్నాయని నా క్లియర్ కట్ ఫీలింగ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఓపెనింగ్ వాళ్ళకి సమస్య లేదు, ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ఓపెన్ చేస్తాడు. సో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలి. సో వాళ్ళు డివాన్ కాన్వే కోసం మళ్ళీ రిటైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదు ఫిలిప్ సాల్ట్ కోసం వాళ్ళు వెళ్ళొచ్చు, జేక్ ఫ్రేజర్ మెక్గ్రాత్ కోసం వాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే రహమాన్లో గుర్బాజ్ కోసం వెళ్ళొచ్చు. చెప్పలేం వాళ్ళు ఓపెనింగ్ స్లాట్ 7 తీసుకుంటారు అనేది. సచిన్ రవీంద్ర కోసం మళ్ళీ వెళ్ళొచ్చు. సో చూడాలి. అలాగే వన్ డౌన్ స్లాట్ కూడా ఎంటీగానే ఉంది. వాళ్ళు ఫిల్ చేయాల్సిన స్లాట్ ఏంటంటే ఓపెనింగ్ ఒక స్లాట్, 1 down 2 down ఫిల్ చేయాలి. సో కేన్ విలియమ్సన్ కోసం మళ్ళీ ఏమైనా వెళ్తారా, లేక ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే మనకి ఇంకా మనకి ఫ్రాంచైజ్ రిలీజ్ చేసిన వాళ్ళు లైమ్ లివింగ్స్టోన్ అని, సో ఇంకా ఉన్నారు చాలామంది ప్లేయర్స్. క్వశ్చన్ మెందీస్ కోసం ఏమైనా వెళ్తారా, లేకపోతే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ముంబై రీచ్ చేసిన వాళ్ళలో కూడా కొంతమంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. జోస్ బట్లర్ కోసం వెళ్తారా, రాజస్థాన్ రాయల్స్ రీచ్ చేసిన ప్లేయర్స్ జోస్ బట్లర్ కోసం వాళ్ళు ఏమైనా
చేస్తారా, టార్గెట్ చేస్తారా అనేది కూడా చెప్పలేం మనం. సో ఓపెనింగ్ వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ రిటైన్ చేస్తారా లేదా అనేది కూడా చూసుకోవాలి. బైబ్యాక్ చేస్తారా లేదా చూడాలి. సో వాళ్ళకి ఒక ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్స్ వేసే ఫాస్ట్ బౌలర్ ఒకరు ఉన్నాడు. జడేజా రూపంలో స్పిన్నర్ 4 ఓవర్స్ వేసే స్పిన్నర్ ఉన్నాడు. అండ్ ఫినిషింగ్లో కూడా జడేజా మనకి దుబే ఉన్నారు కాబట్టి ఫినిషింగ్లో ఇంకో ప్లేయర్ని తీసుకుంటే సరిపోతుంది. ఒక ఓవర్సీస్ ప్లేయర్ అయి ఉండాలి. సో వాళ్ళు లేకపోతే షై హోప్ని ఏమైనా వన్ డౌన్లో ట్రై చేద్దామని చూస్తున్నారా అనేది కూడా మనం చూడాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళ స్పిన్నింగ్ తీక్షణాన్ని ఖచ్చితంగా వాళ్ళు బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. చెన్నై పిచ్ అతను బాగా సూట్ అవుతుంది కాబట్టి తీక్షణ కానీ సాంతనర్ కానీ మళ్ళీ బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది మెయిన్ లైనప్ ఇది నా ఫీలింగ్. నెక్స్ట్ గన్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ కానీ ప్రసిద్ధ కృష్ణ కోసం మళ్ళీ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు భువనేశ్వర్ కుమార్ కోసం ఎక్స్పీరియన్స్ కావాలంటే భువనేశ్వర్ కుమార్ కోసం వెళ్ళొచ్చు, లేదా లోకల్ బాయ్ నటరాజన్ కోసం వాళ్ళు వెళ్ళొచ్చు. చెప్పలేం. వాళ్ళ ఆలోచన అనేది వాళ్ళు హై స్టాండర్డ్స్కి వెళ్ళరు. ఒక 5 to 6 crores దాకా వెళ్తారు. ఓకే, వచ్చారా వెల్ అండ్ గుడ్. లేదా అక్కడ ఆపి నెక్స్ట్ ఇంకో ప్లేయర్ కోసం ట్రై చేస్తారు, ఆల్టర్నేట్ ప్లేయర్ కోసం చేసి ఎవరు వచ్చినా కూడా సిఎస్కేకి ధోని ట్రైనింగ్ వల్ల, వాళ్ళ కోచింగ్ స్టాఫ్ వల్ల, వాళ్ళ స్క్రౌడ్స్ వల్ల సో ఈ ప్లేయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. సో ఇది వాళ్ళు ఫిల్ చేస్తున్న బిగ్ షూస్ ఎవరు? ఓపెనర్ 1 down 2 down, అలాగే ఒక ఫినిషర్, ఒక స్పిన్నర్, ఒక 2-3 ఫాస్ట్ బౌలర్స్. ఇది వాళ్ళు చేయవలసిన హోంవర్క్. సో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆఫ్ డూప్లెసిస్ కోసం కూడా మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ 30+ టీం అంటారు, మీకు తెలుసు కదా చెన్నైని. 30+ ప్లేయర్స్ కోసం వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కోసం వెళ్తారు. ఎక్కువగా యంగ్ టాలెంట్ మీద వాళ్ళు దృష్టి పెట్టరు మ్యాక్సిమం. అయితే కొంతమంది మీద పెడతారు, కానీ వాళ్ళు బెంచ్ మీద పెడతారు, బెంచ్ మీద ఉంచుతారు ఎక్కువ. చూడాలి డూప్లెసిస్ కోసం వెళ్తారా అనేది కూడా చూడాలి. లేదు మళ్ళీ మోహిత్ శర్మ కోసం కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గుజరాత్ కూడా కొన్ని మ్యాచ్లు మోహిత్ శర్మ మంచి బౌలింగ్ స్పెల్స్ వేశారు కాబట్టి మోహిత్ శర్మ కోసం వెళ్ళొచ్చు. శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ ఎలా ఉన్నారు. లేదా ఇండియన్ స్పిన్నర్స్లో రాహుల్ చహర్ కోసం వెళ్ళొచ్చు, లేదా హర్ప్రీత్ బ్రహర్ కోసం వెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలన్నా నవదీప్ సైని ఇంకా ఉన్నారు. సో ఇది మనం చూడాలి. చూసి ఆప్షన్లో ఎలా ఉంటుంది, ఆప్షన్ డైనమిక్స్ ఎలా ఉంటాయి చూసి వాళ్ళు పర్ఫామ్ చేయాలి. ఇది గైస్ చెన్నై సూపర్ కింగ్స్ మీద వీడియో. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మీరు ఫాలో అవుతారని కోరుకుంటూ ఈ వీడియోని ఎంతో ఎండ్ చేస్తున్నా. బాయ్, థ్యాంక్ యూ.